కొంతమంది కొబ్బరి వేస్తారు, కొంతమంది వేయరు. నేను పచ్చి కొబ్బరిని కొంచెం ఇందులో వేసేసి దీన్ని కూడా వేయించేసుకుంటాను. జర్దా పులావ్లో ముఖ్యంగా ఆ వచ్చే అద్భుతమైన బంగారు రంగు చాలా బాగుంటుంది. ఇందులో మనం పాలు కూడా వేసేసుకుందాం, అలాగే పంచదార కూడా వేసేసుకుందాం. పాలు పంచదార వేసి మనం దీన్ని కలిపేసుకుందాం. రైస్ 60% ఉడికింది, ఇంకొక 30% ఉడికితే సరిపోతుంది. ఈ లోపల మన ఈ పాలు ఇది చక్కగా కుక్ అవ్వాలి. ఇందులో మనం కుంకుమ పువ్వు నీళ్లు కూడా వేసేసుకుందాం. చూడండి, కుంకుమ పువ్వు నీళ్లు వేసుకుంటే ఇప్పుడు ఈ రైస్ కూడా మెరుస్తూ మెరుస్తూ వస్తుంది. దీన్ని కూడా చక్కగా ఉడకనిద్దాం. ఇప్పుడు ఈ రైస్ పైన పూర్తి కన్ను వేద్దాం, ఎందుకంటే ఎక్కువగా ఉడికిపోయిన రైస్ని తగ్గించలేము. కానీ అందుకని రైస్ ఉడికిచ్చేటప్పుడు బిర్యానీ అయినా పులావ్ అయినా చక్కగా ఉండాలి. మళ్ళీ ఈ జర్దా పులావ్ మీరు కరెక్ట్గా చేయకపోతే ఇది కూడా కిచిడి అయిపోతుంది, పలుకులు పలుకులుగా రావాలి. ఇప్పుడు మన ఈ రైస్ 80% ఉడికిపోయింది. ఇంకా తీసి ఆ అన్నం ఉడికిపోయినట్టు ఉంటుంది, కానీ కొంచెం లైట్గా పలుకుంటుంది. ఇంకొక నిమిషంలో రైస్ రెడీ. తీసి దీంట్లో వేసి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు దీన్ని మనం చక్కగా నీళ్ళల్లో నుంచి తీసేసి ఉడుకుతున్న ఈ మిశ్రమంలో వేసుకుందాం. ఇప్పుడు మన రైస్ ఆ బంగారు రంగు వస్తూ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది పలుకులు పలుకులుగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి ఈ రైస్ని ఇలా తీసి జాగ్రత్తగా ఇందులో వేసేసుకుందాం. ఆహా, ఏంటంటే ఆ పాలు చూసి తీపి సరిపోతుంది అనుకుంటాం. అదొక్కటి చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రైస్ను కూడా ఉద్దేశంలో పెట్టుకొని ఒక పాయసం చేసినప్పుడు మీకు ఎంత పంచదార పడుతుందో అంత ఇందులో వేసేసుకోండి. అప్పుడు మీకు సరిగ్గా సరిపోతుంది. రైస్ అంతా వేసాం, కానీ ఈ నీళ్ళని అట్టి పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ ఇందులో మనకి నీళ్లు తక్కువైనట్టు అనిపిస్తే మళ్ళీ మనం కొంచెం వేసుకోవచ్చు. ఈ జర్దా పులావ్ని ఇంత ఎక్కువగా కలపకూడదు, కొంచెంగా కలిపేసి ఇందులో ఉన్న ఆ నీళ్లు మొత్తం ఈ బియ్యం పీల్చుకోవాలి. అప్పుడే మనకి ఈ జర్దా పులావ్ రెడీ అవుతుంది. అనుకున్నా కొంచెం పంచదార తక్కువైంది, ఏం పర్లేదు, మరి కొంచెం వేసేసుకున్నాను. లైట్గా ఇలా కలిపేసి, అయితే ఇందాక ఈ నీళ్లు పడేయలేదు, అట్టి పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసు కొన్నిసార్లు ఈ నీళ్లు తక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఈ వేడి వేడి నీళ్ళని మనం దీంట్లో వేసేసుకొని పెట్టేసుకోవచ్చు. దీనిపై మూత పెట్టేద్దాం. మంట తగ్గించేసి 5 నిమిషాల పాటు స్లోగా మగ్గనిస్తే ఆ రైస్ చక్కగా పలుకుల్లా అవుతుంది. తర్వాత మనం ఇందులో యాలకుల పొడి వేసేసుకొని దీన్ని వడ్డించేసుకుందాం. స్వీట్ పులావ్ రెడీ అయింది. అయితే దీంట్లో మనకి కావలసినంత షుగర్ మనం యాడ్ చేసుకున్నామా దాన్ని బట్టి. ఇప్పుడు చూడండి, ఇలా చేసుకున్న మన ఈ జర్దా పులావ్ పలుకులుగా ఎలా పర్ఫెక్ట్గా ఉందో. మంచి బాస్మతి రైస్ని వాడితే మనకి చక్కగా ఇలా వస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, పంచదారలో వేసిన తర్వాత మనం చేసుకునే ఈ రైస్ కొంచెం గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు చాలా ఓపిక్గా చాలా లైట్గా నేను చూపించిన విధంగా మనం వేసి దాని తర్వాత పక్కన ఇదే నీళ్ళని అట్టి పెట్టుకోవాలి. పర్ఫెక్ట్గా చేసుకుంటే ఇలా పలుకుల్లా వచ్చేది. ఈ ఉండలు రోడ్లపైన లేకపోతే ఎక్కడన్నా వెళ్ళి తిన్నప్పుడు వాళ్ళు కేవలం క్యాబేజే వాడతారు, ఎందుకంటే చౌకగా దొరుకుతుందని. లేకపోతే కొంచెం బంగాళదుంప కూడా వాడతారు. అయితే చౌక అనేది కాదు ప్రాబ్లము, మనం చేసేది శుభ్రంగా చేస్తున్నారా అనేది. మనం ఈ మంచూరియన్ డ్రైగా చేసుకోవచ్చు, కొంచెం గ్రేవీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కూరగాయల్లో నుంచి తీసిన మన ఆ నీళ్లు స్టాక్ రెడీగా ఉంది. కాబట్టి మనం గ్రేవీలా చేసుకుందాం. సగం ఉల్లిపాయ చాలు, పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి ఇవన్నిటిని మంచి గ్రేవీలా చేసుకున్నప్పుడు మనం కొంచెం క్యాప్సికమ్ ముక్కను కూడా వేసుకుంటే మంచి రుచి ఇస్తుంది. సో దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తే చాలు, ఆ గ్రేవీలో మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మీరు ఏ కూర చేసినా, మీరు చిక్కుడుకాయ కూర చేయండి, బెండకాయ కూర చేయండి, అందులో క్యాప్సికమ్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మంచూరియన్ ఈ బాల్స్ కూడా రెడీ అయిపోయాయి. ఈ మంచూరియన్ పేపర్ టవల్ పైన మనం ఫ్రై చేసుకున్న ఈ కోఫ్తాల్ని చక్కగా తీద్దాం. ఇంకా లైట్గా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ సాస్ చేయడానికి టమాటో కెచప్ ఎవరి ఇళ్లలో ఉండదు. టమాటో కెచప్ ఈ మధ్య ప్రతి ఒక్కరి దగ్గర టమాటో కెచప్ ఉంటుంది. అలాగే మీరు సోయా సాస్ తెచ్చుకోండి. దీంతో పాటు కొంచెం అంతా వెనిగర్ కావాలంటే వేసుకుందాం. సోయా సాస్లో వెనిగర్లో ఉన్న ఆ షార్ప్ పుల్లతనాన్ని తగ్గించడం కోసం కొంచెం పంచదార, అలాగే కొంచెం చిల్లీ గార్లిక్ సాస్
ఈ చిల్లీ గార్లిక్ సాసు లేకపోతే చిల్లీ సాస్ మీకు రకరకాలుగా దొరుకుతుంది. అది కూడా మీరు మార్కెట్లో తెచ్చుకోవచ్చు. లేదంటే కొంచెం చిల్లీ పేస్ట్ వేసుకున్నా సరిపోతుంది. సోయా సాసు, టమాటో కెచప్, పంచదార, కొంచెం అంత వెనిగర్ ఉంటే సరిపోతుంది మనం ఈ మంచూరియన్ చేసుకోవడానికి. ఈ మంచూరియన్ బాల్స్ రెడీ అయిపోయాయి. దీన్ని ఇలా పేపర్ టవల్ మీద తీసేసి వీటిని మళ్ళీ మనం సాస్ తయారు చేసుకుందాం. సాస్ తయారు చేయడానికి పెనం ఇక్కడే రెడీగా ఉంది. దీన్ని ఇటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనిపైన మన సాస్ తయారు చేద్దాం. దీనికోసం నూనె, కొంచెం ఇదే వేడి నూనె రెడీగా ఉంది కదా, దీన్నే మనం ఇందులో వేసుకుందాం. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. వేడి నూనె పోసేసుకున్నాం కదా, ఆగాల్సిన అవసరం కూడా లేదు. దీంట్లో ఇలా ఒక పక్క ఉల్లిపాయలు, మరో పక్క వెల్లుల్లి, మరో పక్క అల్లం, మనకి ఇవి కూడా చక్కగా మంచి రుచినిస్తుంది. అంతేకాకుండా మంచి సువాసన కూడా ఇది వెయ్యగానే ఇది చైనీస్ వంటకం ఏదో చేసేస్తున్నారని వచ్చేస్తుంది. లైట్గా ఇలా టాస్ చేసుకోవాలి, మరీ ఎక్కువగా కుక్ చేయకూడదు. మనం చేసుకునే ఈ క్యాబేజ్ మంచూరియన్కి చక్కగా కోట్ అవ్వాలి. ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలతోటి నాకు ఈరోజు ఘాటు. ఇది అయిన తరువాత దీంట్లో మనం చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకున్నాం. ఇది ఆల్రెడీ ఇందులో టేస్ట్ వచ్చేసింది. మీరు ఇలా చేసి ఏ కూరగాయ చేసుకున్నా మీకు మంచి టేస్ట్ వస్తుంది. క్యాప్సికమ్ కూడా, ఇవి కూడా లైట్గా నిమిషం ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఈ సాసులు అన్నీ వేసుకుందాం. ఈ సాసులు వేసుకునే ముందు మనం చేసుకున్న స్టాక్ ఏదైతే ఉందో మనం కూరగాయలు అన్నిటినీ వేసి చక్కగా మరగనిస్తూ ఇప్పుడు కొంచెం అంత వెనిగర్, అలాగే దీంట్లో కొంచెం పంచదార, ఈ పంచదార కూడా మంచి తీపిని అందజేస్తుంది. అలాగే దీంట్లో టమాటో కెచప్. మరి చూడండి, అన్నీ ఇందులో వేసేస్తున్నాం, ఏం కంగారు లేదు, అన్నీ చక్కగా సాస్ తయారవుతుంది. అలాగే మన చిల్లీ సాస్, దీంతో పాటు సోయా సాస్. ఈ సోయా సాస్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు ఇంకా వేయలేదు. దీన్ని రుచి చూసి అప్పుడు మనం వేసుకుందాం. చైనీస్ వంటల్లో మంచి ఫ్లేవర్ రావడానికి మనం ఫ్లేవరింగ్ సాల్ట్ వాడతాం. ఆ ఫ్లేవరింగ్ సాల్ట్ కూడా మన దగ్గర రెడీగా ఉంది, కొంచెం అంత ఫ్లేవరింగ్ సాల్ట్. ఇప్పుడు దీన్ని బాగా మరగనిద్దాం. దీన్ని కొంచెం చిక్కపరచడం కోసం మన దగ్గర కొంచెం అంత కార్న్ఫ్లవర్ తీసుకొని దాంట్లో ఇలా నీళ్లు పోసి కలిపి రెడీ పెట్టేసుకుందాం. ఇది చక్కగా ఉడికిన తర్వాత దీన్ని ఎలా చిక్కగా చేయాలో కూడా చూడండి. దీన్ని కొంచెం ఇలా ఏంటి చేయి మీద వేసుకొని రుచి చూడడం నాకు అలవాటే. ఉప్పు కొంచెం పడుతుంది, కొంచెం ఉప్పు కూడా వేసాను. అయితే ఇందులో మన తెలుగు నాలుగుకి చక్కగా రావడం కోసం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇలా చక్కగా మసులుతున్నప్పుడు మన కార్న్ఫ్లవర్ ఏదైతే పిండి ఉందో దాన్ని ఇందులో వేసి కావలసినంత చిక్కగా, ఇప్పుడు మీకు చాలా చిక్కగా కావాలి అంటే ఇంకా వేసుకోవచ్చు, కానీ ఈ మాత్రం వస్తే చాలు. ఎందుకంటే అన్నంతో పాటు తినాలని వీటిని డ్రైగా మరోసారి చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు ఈ మంచూరియన్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా వేసుకుందాం. అదే కనుక నీళ్ళల్లో వేసేస్తే ఆ జ్యూస్ అంతా మన మంచూరియన్ పీల్చుకుంటాయి, మరీ ఎక్కువగా మనకి పీల్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఈ మంచూరియన్ బాల్స్ పైన కూడా మనం ఈ సాస్ వేసుకుందాం. హోటల్లో ఇలా చేసినప్పుడు దీనిపైన కొంచెం అంత నువ్వుల నూనె కూడా మేము వేస్తాము ఆ మెరుపు కోసం. కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు, కానీ మంచూరియన్ అనే పేరు పెట్టినప్పుడు వేయక్కర్లేదు. చిక్కగా మనకు కావాల్సిన విధంగా రెడీ అయిపోయింది. లేదు ఇంకా చిక్కగా కావాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యాబేజు కూరగాయలు ఉడకపట్టిన నీళ్ళని కూడా దీంట్లో వేసుకొని పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం ఉల్లి పరకలు లాస్ట్లో దీనిపైన వేసుకుందాం, ఇలా కలిపేసుకుందాం. ఈ ఉల్లి పరకలు వేయడం వల్ల దీంట్లో ఒక మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఆ పచ్చి ఉల్లి పరకల రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు చేసుకున్న ఈ మంచూరియన్ చక్కగా ఇందులో వేసుకుందాం. క్యాబేజు, క్యారెట్, అన్ని రకాల కూరగాయలు వేసేసి ఈ మంచూరియన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇంకేం కావాలండి మనకి జీవితంలో. ఇప్పుడు దీనిపై లాస్ట్ ఫినిషింగ్ టచ్ మన ఉల్లి పరకలు మరి కొంచెం ఇలా వేసుకుందాం. ఈ ఉల్లి పరకలు కరకరలాడుతూ ఈ మంచూరియన్ తింటే చాలా బాగుంటుంది.